అసలు ఇదంతా పాయింటే కాదండి. అసలు రేవంత్ రెడ్డి కేవలం 10% ప్రాజెక్టు మీదనే ఎంక్వైరీకి ఆదేశించినప్పుడు, మెగా కృష్ణారెడ్డి కట్టిన 90% ప్రాజెక్ట్ని గాలికి వదిలేసినప్పుడు ఇంక చర్యలు ఎక్కడివి, కథ ఎక్కడిది ఇది? ఇక్కడ నో యాక్షన్ అండి. ఇక్కడ ఒక్క రూపాయి కూడా రికవరీ చేయరు, రాసి పెట్టుకోండి. ఈ ఈ పర్టికులర్ కేసులో ఎవరిని జైల్లో వేయరు, రాసి పెట్టుకోండి. ఎంతసేపు మనం ఇక్కడ ఉండాలి, వాడు ఇక్కడ ఉండాలి, మధ్యలో నీ కాళేశ్వరం కేసుతో కొడతా ఉండాలి. ఇది తప్ప ఇందులో వేరే ఆలోచన లేదు. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కూడా తప్పు పట్టాల్సిందే. ఎందుకంటే మీరు కేవలం 10% ప్రాజెక్ట్ మీద ఫోకస్ చేసి 90% ప్రాజెక్ట్ని గాలికి వదిలేసి మరి ఏం సాధిస్తారు దీంట్లో? అసలు ఎట్లా యాక్షన్ ఇనిషియేట్ చేస్తారు? ఎట్లా సాధ్యమవుతుంది? సో సాధ్యం కాదు అని మనకు అర్థమవుతున్నది క్లియర్గా. వీళ్ళు ఎందుకు ఇంత హడావుడి చేస్తున్నారంటే ఇది ప్రజల్లోకి మరింత బలంగా వెళ్తున్నది. రేవంత్ రెడ్డి సీరియల్ ఎపిసోడ్స్ కింద రాబోయే ఎలక్షన్స్ వరకు దీన్ని నడిపిస్తాడు. కూలగొట్టిరు ఇక అది ఎట్లాగో డ్యామేజ్ అయిపోయారు. ఇంకా వాస్తవాలు బయటికి తీసుకొస్తా ఉంటే అది మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్ కూడా ఇది ఒక ఎజెండా కింద మారిపోతుంది. నెక్స్ట్ ఎలక్షన్స్లో కూడా మళ్ళీ ఈ అంశం మనకు లాభం చేయాలి అన్నది రేవంత్ రెడ్డి ఆలోచన. అమ్మో ఇది అటు ఇటు అయితట్టుంది, మళ్ళీ ఇది ఇంకా ముందుకు తీసుకెళ్తే ఎట్లా అని వీళ్ళు అడ్డుకోవడానికి వీళ్ళ ప్రయత్నం వీళ్ళది. అంతే తప్ప రాష్ట్ర ఖజానాలో ఒక రూపాయి రావాలని, దొంగలను తీసుకుపోయి లోపల వేయాలని ఎటువంటి ఆలోచన ఎవరికీ లేదు. సింపుల్. పిటిషన్